మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్క ఒక్కసారిగా ఆకులు వాలిపోయి కొన్ని రోజుల్లో పూర్తిగా చనిపోతుందా? మీరు ఎరువులు కూడా వేశారు, నీళ్లు కూడా పోసిర్రు. అయినా మొక్క ఎందుకు చనిపోతుంది? వర్షాకాలంలో 90% మంది గార్డెనింగ్ ప్రేమికులు చేసే ఒక పెద్ద తప్పు వల్లే ఇది జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మొక్కలు ఎలా కాపాడుకోవాలో పూర్తిగా తెలుసుకుంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ వర్షాకాలంలో మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోవడానికి గల కారణాలు ఏంటివి, అసలు ఎలా కాపాడుకోవాలో అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ప్రకృతి మనకు వర్షాన్ని వరంగా ఇచ్చింది, కానీ అదే వర్షం కొన్నిసార్లు మొక్కలకు శాపంగా మారుతుంది. అతి సర్వార్థ వర్జేత్ అన్నట్లు నీరు కూడా ఎక్కువైతే మొక్కలకు హానికరం. చాలామంది వర్షం పడుతుంటే మొక్కలకు ఇంకేంటి అవసరం లేదని అనుకుంటారు, కానీ నిజానికి వర్షాకాలంలో మొక్కలకు ఎక్కువ జాగ్రత్త అవసరం అవుతుంది అన్నమాట. అయితే ఈ వర్షాకాలంలో వేరుకుళ్ళు తెగుళ్ళు వస్తాయి, ఇకపోతే ఫంగస్ వ్యాధులు వస్తాయి. ఇట్లాంటి వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. ఆకులపై నల్ల మచ్చలు, తెల్ల పొడి లాంటి పొర కనిపిస్తే అది ఫంగస్ లక్షణము. వేప నూనె వారానికి ఒక్కసారి కలిపి, అంటే పసుపు నీటిని లేకుంటే అదే షాంపూ కలిపి ఆ వేప నూనెను స్ప్రే చేసుకోవాలన్నమాట. నేను 5 ml తీసుకున్నా. ఇంకో 5 ml తీసుకొని హాఫ్ లీటర్ నీటిని తీసుకున్నాను అనమాట. దీంట్లో నేను షాంపూ కలుపుతా. అదేంటిదంటే కుంకుడుకాయ షాంపూ అనమాట. ఇది మీరా షాంపూ, ఇది కుంకుడుకాయ అనమాట. ఈ కుంకుడుకాయ షాంపూ కలిపితే మంచిది. మిగతా షాంపూలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకోసమని నేను ఎక్కువగా కుంకుడుకాయకు సంబంధించిన షాంపూ తీసుకుంటా. లేకపోతే మీ ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నా కానీ కుంకుడుకాయలు గినంగా యూజ్ చేసుకోండి. ఇగో ఇది బాగా మిక్సీ చేసుకోవాలి. ఇగో ఆయిల్ కదా, దానికి అంతా పట్టేస్తుంది, అందుకోసమని నేను చూడండి ఇట్లా కలుపుతున్నా. ఇకపోతే ఇది బాగా కలిపిన తర్వాత మనము స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట. వేప నూనె వారానికి ఒక్కసారి స్ప్రే చేస్తూ ఉండాలి. వర్షాకాలంలో యాపిడ్స్, మిల్లీబాగ్స్, క్యాటర్ పిల్లర్ ఎక్కువగా వస్తాయి. ఒక్క పురుగు వందల పురుగులుగా మారుతాయి. 1 లీటర్ నీళ్ళలో 5 ml వేప నూనె కలిపి స్ప్రే చేయాలి. వారానికి ఒకసారి పరిచి ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలి. ఇకపోతే ఈ వర్షపు నీటిలో మట్టిలోని పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి, దాంతో మొక్కలు బలహీనంగా ఉంటాయి. చూడండి, అసలు వాటర్ ఎక్కువగా పోయొద్దు కుండీలో. ఎప్పటికప్పుడు కుండీల దగ్గర కలుపు మొక్కలు ఉంటే తీసేస్తూ ఉంటేనే, అంటే మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. వర్షాకాలంలో వర్షానికి మట్టి చాలా గట్టిగా అవుతుంటుంది అనమాట. అందువలన ఇంకా కలుపు మొక్కలు గినంగా బాగా వస్తుంటాయి. అందువలన ఎప్పటికప్పుడు ఇట్లా అన్నీ తీసేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కలుపు మొక్కలు పోవడానికి కావాల్సిన పదార్థాల గురించి ఏం వేస్తే కలుపు మొక్కలు రావు అనే విషయాలు గినంగా నేను వీడియో చేసిన. మీకు కావాలంటే నా ఛానల్లో చూడండి. మీరు ఇక కలుపు మొక్కలు ప్రతిసారి పీకాల్సిన అవసరం లేదు, ఒక్కటి స్ప్రే చేస్తే చాలు. అదేంటిది అనే విషయము నా ఛానల్లో ఉందన్నమాట, డీటెయిల్గా తెలుసుకోండి. ఇగో ఇట్లా మట్టి కుండి దగ్గర లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేస్తూ ఉంటే మన మొక్కలు చాలా బాగుంటుంది. ఇక ఎప్పటికప్పుడు బ్రూనింగ్ చేసుకుంటే కట్ చేస్తూ ఉండాలి. ఇట్లా కొమ్మలు కట్ చేస్తూ ఉన్నప్పుడే ఇక మొక్క మంచిగా వస్తుంది అన్నమాట. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే ఇట్లా కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మొక్క కట్ చేసిన అవన్నీ నా ఛానల్లో ఉంటాయి అన్నమాట. తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి అవన్నీ చూడండి. ఇకపోతే అయితే ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలి. వేప నూనె వారానికి ఒకసారి చూడండి ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే ఫంగస్ సమస్యలు గినంగా ఉంటే పోతాయి అన్నమాట. ఏమైనా తెగులు అన్నీ ఉంటే పోతాయి అన్నమాట. ఇకపోతే నీరు ఎక్కువగా నిల్వ ఉండనీయకూడదు. వారానికి ఒకసారి వేప నూనె స్ప్రే చేసుకోవాలి. పాడైన ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. సేంద్రియ ఎరువులను వాడాలి. ఇక కెమికల్స్ వద్దు, సేంద్రియ ఎరువులనే వాడాలి. ఉదయం సూర్యరశ్మి అందేలా చూడాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నమాట. ఇక వర్షపు నీటిలో మట్టిలోని పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి, దాంతో మొక్కలు బలహీనంగా అవుతాయి అన్నమాట. ఇక అప్పుడే వర్మి కంపోస్ట్, అరటి తొక్కల ఎరువు, పులిసిన బియ్యం నీళ్ళు నెలకు ఒక్కసారి 2 సార్లు ఇస్తూ ఉండాలన్నమాట.
మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వేరు కుళ్ళిపోవడం అనమాట. మొక్కలు చనిపోవడము రూట్ రాక్ సమస్య అనమాట. కుండీలో నీరు నిల్వ ఉంటే వేళ్ళకు గాలి అందదు, ఫలితంగా వేళ్ళు కుళ్ళిపోతాయి. అందువలన మొక్కలు తొందరగా చనిపోతాయి అన్నమాట. మరి వేరు కుళ్ళిపోయినప్పుడు ఎట్లా గుర్తుపట్టాలంటే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, కొత్త చిగుళ్ళు రావన్నమాట. ఇక మొక్క ఎండిపోయి పాపం కిందికి వంగిపోయి ఉంటదనమాట. వంగుతూ ఉంటది. ఇట్లా వాలిపోయినట్టుగా, పీలగా అట్లా కనిపిస్తూ ఉంటదనమాట. మరి ఇలాంటి సమస్యకు ఎలాంటి పరిష్కారాలుంటాయి? ఏ రకంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనే విషయాలు ఏంటివంటే, కుండీ కింద ఎప్పుడైనా డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ ఉండాలి. వర్షం ఎక్కువగా పడితే కుండీలను షేడ్ కింద పెట్టాలి. మట్టిలో కోక్ పీట్, ఇసుక కలిపి పెట్టాలి ఎప్పుడైనా కానీ మొక్కలను పెట్టేటప్పుడు. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నాం అనుకో, మన మొక్కలు చాలా అందంగా, చాలా గ్రీన్గా, మంచి కాయలు, మంచి పూలతో అందంగా వికసిస్తూ ఉంటాయి. మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి అసలు అన్ని చెట్లకు ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలి. స్ప్రే చేసినప్పుడే మొక్కలు మంచిగా ఎదుగుతూ ఉంటాయి. ఇక గ్రీన్ కలర్ ఎంత అందంగా ఉంది చూడు, తోటకూర అయినంగా. ఇలా మనకు మీ ఇంట్లో అయినంగా ఇట్లా డ్రైనేజ్ హోల్స్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి, డ్రైనేజ్ హోల్స్కి వెళ్ళి నీళ్ళు సరిగ్గా బయటికి వచ్చేస్తున్నాయా లేవా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇగో మట్టి పొడి వారినప్పుడే వాటర్ పోయాలి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఇట్లా స్టాండ్ ఉపయోగించాలి. ఇంకా చూడండి, ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ వారానికి ఒకసారి తయారు చేసి ఇస్తూ ఉండాలన్నమాట. అరటిపండు తొక్కల ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకొక బియ్యం కడిగిన నీళ్ళు, ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తూ ఉండాలి. మొక్కలకి ఇచ్చినప్పుడే మొక్కలు అందంగా ఉంటాయి, ఇంకా గ్రోతింగ్ బాగుంటుంది, మనకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాయి అన్నమాట మొక్కలు. ఇకపోతే మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ తప్పకుండా ఉపయోగించి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకొని మీ ఇంట్లో మీ మొక్కలకు తప్పకుండా ఉపయోగించండి. ఇంకా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో మీకు కావాల్సిన ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి ఉన్నాయి. ఇన్సులిన్ ప్లాంట్ గొప్పతనం గినంగా ఉందన్నమాట. షుగర్ పేషెంట్లకు అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్గా చెప్పిన అనమాట. మీకు కావాలంటే నా ఛానల్లో ఇవన్నీ ఉన్నాయి. పెస్ట్ అటాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే డీటెయిల్స్ నా ఛానల్లో ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి వీడియో మీరు చూస్తూ ఉండండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక మొక్కలకు ఇట్లా వాటర్ పోస్తూ ఉండాలి రెగ్యులర్గా. అంటే మామూలు వాటర్ కాదు, ఇట్లా ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలన్నమాట. ఇక కొమ్మలు, వేళ్ళు మనకు మంచి సంకేతాలను ఇస్తాయి మంచిగా ఎదుగుతున్నా అని. వాటిని గమనిస్తే ఏ మొక్కలైనా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టును నాటడం ఒక మంచి పని. ఇకపోతే ఆ చెట్టును కాపాడడం మరింత మంచి పని అన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గార్డెనింగ్ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.